So how are you, Manjusha? Yeah, I'm good. How are you, Andy? Good, good. First of all, thanks for accepting the invite. For reaching ఈ out. లేదు you are one person we have to reach out because of your talent and the kind of recognition you got through the film. So first of all, big congratulations for the hit and the recognition as well. థ్యాంక్ యూ So అండి. ఎలా థ్యాంక్ యూ ఉంది? సో మచ్. How are you able to process this? యాక్చువల్లీ చెప్పాలంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. మిక్స్డ్ ఫీలింగ్స్ Okay. నడుస్తున్నాయి. ఇదేంటి నిజంగానే జరిగిందా ఇది అని. అంటే నంది గారు కాల్ చేసినప్పుడు కూడా ఇదే ఫీలింగ్ ఉంది ఫస్ట్ టైమ్. సో ఇంకా మూవీ అంతా వి హ్యాడ్ గుడ్ ఫన్ ఆన్ ద సెట్స్ అండ్ ఆల్. సో అయిపోయిన తర్వాత ఈ రీచ్ అవుట్ ఐ మీన్ ఈ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీబడి ఈస్ కనెక్టింగ్ టు కిరణ్ మైస్ క్యారెక్టర్. సో చాలా బాగా వచ్చిందండి రెస్పాన్స్ ఈ క్యారెక్టర్‌కి. Okay. Also, there was a sequence specific which I loved the most. అందరూ మోస్ట్‌లీ అందరిని వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అన్న తర్వాత, మీరు మాత్రం వచ్చి ఆ బుల్లెట్స్ పట్టుకొనొచ్చి, పర్లేదు ఎన్ని సినిమాలో చూడలేదు. ఐ విల్ బి దేర్ విత్ యూ అని చెప్పేసి ఉంటుంది గదా! అదెలా అంటే మోస్ట్ రిలేటబుల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నమాట అది యాక్చువల్‌గా. ఎందుకంటే ఎవ్రీవన్ నీడ్స్ ఎ కిరణ్మయి ఇన్ థైర్ లైఫ్ అనే కైండ్ ఆఫ్ అనిపించే సీక్వెన్స్ అది. సో దట్ వాస్ మై అవునండి. ఫేవరెట్ సీక్వెన్స్ ఇన్ ద ఫిల్మ్ అండ్ యూ ఆర్ సో నేచురల్ ఇన్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్! నందిని గారు అది కొంచెం క్యూట్‌గా గూడా ఉంటుంది. అలా చేస్తే ఫ్రెండ్ రావడం అది వాళ్ళకున్న రిలేషన్‌షిప్ వైస్ కొంచెం మంచిగా చూపించినట్టు ఉంటుంది అని చెప్పి అది డిజైన్ చేశారు. సో మీరు అబ్జర్వ్ చేస్తే అది టిఫిన్ బాక్స్‌లో తీసుకొస్తాను ఆ బుల్లెట్స్. సో అకార్డింగ్ టు మై క్యారెక్టర్. సో అది కనెక్ట్ అయ్యారు. అంటే మేము చేసేటప్పుడు నార్మల్‌గానే ఉంది. ఎందుకంటే చాలా అలసిపోయాం ఆ టైంకే చాలా సీక్వెన్సెస్ అవి చేసి. సో ఓకే. జనాలు మాత్రం కనెక్ట్ అయ్యారు ఆ పర్టిక్యులర్ సీన్‌కి. ఇట్ కేమ్ ఔట్ వెరీ వెల్ అండి యాక్చువల్‌గా. ఈవెన్ ఆ టైంలో గూడా వి హాడ్ సూపర్ ఫన్. సో బుల్లెట్స్ లోడ్ చేసి తీయడం. సో ఓకే. సో దట్ వాస్ మై యాహ్! ఫేవరెట్ సీక్వెన్స్. నేనసల ఐ విజిల్ టు దట్. ఓకే. 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 ట్రూ. చాలా మందికి యాహ్! ట్రూ. సో ఐ వాస్ గోయింగ్ టు యువర్ ప్రొఫైల్ అండి. లైక్ యువర్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్. మీరెప్పుడో అంటే లైక్ 2018, 16 నుంచి యూ బీన్ పోస్టింగ్ ద రీల్ కాంటెంట్ అండ్ అవి గదా! లైక్ ఎర్లియర్ టు దట్ ఈ డైలాగ్ ఇవి గాని లేదంటే ఇదంతా. అవునండి. అండ్ అవును. ఆల్సో మీ ప్రీవియస్ వెరీ ఫ్యూ ఇంటర్వ్యూస్ కొన్ని పేపర్ ఇంటర్వ్యూస్ కూడా ఐ రెడ్ దోస్. సో హౌ అవును. వాస్ యువర్ జర్నీ అని. సో ఒక స్పెసిఫిక్ ఇంటర్వ్యూలో యూ మెన్షన్డ్ ఇట్. నాకు చాలా స్వీట్ మెమరీ ఇది బికాస్ నందిని రెడ్డి, శ్రీనివాస్ అవసరాల, హర్షవర్ధన్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా నా రీల్స్ షేర్ చేస్తున్నారు. దే ఆర్ పోస్టింగ్ ఇట్ అండ్ దేర్ స్టోరీస్ యాజ్ వెల్ అండ్ దే ఆర్ మెసేజింగ్ మీ యాజ్ వెల్ అని చెప్పేసి యూ మెన్షన్డ్ ఇట్. కట్ చేస్తే అవునండి. ఆల్మోస్ట్ ఒక విత్ ఇన్ 2 ఇయర్ 1.5 2 ఇయర్స్ లోనే ఏదైతే స్వీట్ మెమరీ అని మెన్షన్ చేశారో దట్ యాక్చువల్లీ బికేమ్ ఏ ట్రూ ఇక్కడ. అవును. యు ఆర్ వర్కింగ్ విత్ దెమ్ నౌ. యాక్చువల్లీ అండి. సో, కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని చెప్పుకోవాలి. సో, ఈ ఆఫరొచ్చే ఒక 3, 4 మంత్స్ ముందర గూడా ఊరికే ర్యాండమ్‌గా ఫ్యామిలీలో అనుకున్నాం. నా హస్బెండ్‌తో గూడా అన్నాను. ఇలా ఒక ఫస్ట్ మూవీయే లేడీ డైరెక్టర్‌తో వస్తే చాలా బావుంటుంది. నందిని రెడ్డి గారి ఇలాంటి డైరెక్షన్‌లో బావుంటుందని నిజంగా అంటే ఆవిడ ఆఫర్ ఇచ్చారని నేను చెప్పట్లేదు. ఓకే. నిజంగా అనుకున్నా. ఓహ్! కరెక్ట్ 3 ఓకే. మంత్స్‌లో ఇది సేమ్ ఇట్లా సమంత గారి కొత్త ప్రాజెక్ట్ ఉందని చెప్పి సమంత గారి మేనేజర్ మెసేజ్ చేశారు. ఇలా నందిని రెడ్డి గారి డైరెక్షన్ అని చెప్పారు. సో, అది విన్న వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటిది నిజంగానేనా? జస్ట్ ఊరికే ర్యాండమ్‌గా అనుకున్నాం 3 మంత్స్ బ్యాక్ ఇది నిజంగానే వచ్చింది అని. సో, మ్యామ్ ఇట్లా మెసేజ్ చేయగానే నాకు కొంచెం హార్ట్ బీట్ ఇట్లా స్టార్ట్ అయింది ఫాస్ట్‌గా. ఏంటి నిజంగానే జరుగుతోందా అని. సో, షీ వాస్ వెరీ స్వీట్ అండి. సో, షీ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీకోసమే రాసాను ఈ పాత్ర. చేస్తే బావుంటుంది. మీకే ఓకే. బావుంటుంది. మీరు చేస్తేనే చాలా అట్రాక్ట్ అవుతారు ఆడియన్స్ అని చెప్పారు. సో, అక్కడ హుహుహు. వెరీ గుడ్ అండి. అంటే మిస్ చేసుకోకూడదు ఆపర్చునిటీ. ఆవిడంత ట్రస్ట్ పెట్టి మరి నన్నడుగుతున్నారు అనంటే అని ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకొని ఇంకా సెలెక్ట్ చేశారు. ఓకే. అంటే జనరిక్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం ఇట్లా ఫేమస్ ఉన్న క్రియేటర్స్‌కి వీళ్ళందరూ గూడా ఈ రాండమ్ కాస్టింగ్ కాల్స్, మెసేజెస్ గాని, లేదంటే కాల్స్ గాని వస్తూనే ఉంటాయి గదా! లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు డిఫర్ ఇది లేదు ఇది అథెంటికే ఇది నిజంగానే నందిని రెడ్డి నుంచి వచ్చింది అనేది? గుడ్ క్వెషన్ యాక్చువల్‌గా. నేను చూస్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు బ్లూ టిక్ ఉందా లేదా అది చూస్తుండే. ఇప్పుడు రాండమ్‌గా ఓకే. అందరికీ ఉంటుంది. సో, అవును.
ప్రియ గారిది నేను ఇంటర్వ్యూస్ అది చూసాను. సో, ఈయనే అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన పోస్ట్ చేసిన పిక్స్ ప్రకారం అది. సో, కాంటాక్ట్ షేర్ చేశాను. ఇప్పుడు మనకు ఫేక్ అనుకున్నా సరే వి కెన్ బ్లాక్ దెమ్ అని అనుకుని నేను షేర్ చేశాను. వెంటనే ఓకే. నంది గారు మెసేజ్ నాకు. సో, దాంతో ఇంకా కన్ఫర్మ్ అయిందండి ఓకే. యాక్చువల్‌గా. ఓకే. సో, ఈస్ దిస్ యువర్ ఓన్లీ ప్రాజెక్ట్ దట్ వాస్ అప్రోచ్డ్ ఫర్ యూ అండి? వేరేవి కూడా వచ్చాయండి. బట్ అవి చాలా ఓకే. సో, నేను కొంచెం ఆలోచించాను. ఇది ఫుల్ లెంగ్త్ రోల్ అని చెప్పారు. ఇది కొంచెం మంచి ప్రొడక్షన్ హౌస్ అని చెప్పి నేను ఇది యాక్సెప్ట్ చేశాను. హుహుహు. అంటే ఏంటి మీ కైండ్ ఆఫ్ అంటే ఇది నేను యాక్సెప్ట్ చేయాలి అంటే మీరు పెట్టుకున్న పారామీటర్స్ ఏంటి? పారామీటర్స్ అంటే రోల్ మంచిగా ఉండాలండి. ఓకే. నీట్‌గా ఉండాలి. సో, నా స్కిల్స్ ఎగ్జిబిట్ చేసేటట్టు ఉండాలి రోల్ అని పెట్టుకున్నాను నేను. సో, హుహు. ఎంత బాగా యాక్ట్ చేయగలను ఆ పర్టిక్యులర్ రోల్ ఇస్తే, స్కోప్ ఎంత బావుంటుంది అనేది ఫస్ట్ పెట్టుకున్నానండి. అండ్ ఫ్రమ్ ఎ డీసెంట్ ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ వస్తే బావుంటుంది. బికాస్ మీకు ఆ విజిబిలిటీ కూడా చాలా బావుంటుంది ఒక ట్రూ. పర్టిక్యులర్ అది డీసెంట్ ఇంపార్టెంట్ ప్రొడక్షన్. కూడా. అండ్ దట్ సమంత గారి పక్కనంటే ఆబ్వియస్లీ ఐ కాంట్ డినై ఇట్ అండి. సో, షీ ఈస్ ఎ సూపర్ స్టార్. అండ్ ఆవిడ పక్కన చేయడం అంటే ఎంతోమంది బయట చూస్తూ ఉంటారు గదండీ. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, తిరుగుతారు ఆపర్చునిటీస్ గురించి. ఆ! సో, చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు గూడా ఉంటారు. కానీ ఎంతమందికి దక్కుతుంది ఆ అవకాశం? సో, అది నేను ఆలోచించుకొని ఓకే చెప్పానండి. సమంత గారంటే నాకు చాలా ఇష్టమండి. ఐ మీన్ ఎప్పటినుంచో నేను ఆవిడ ఫ్యాన్‌ని. సో, ఆవిడతో అనగానే ఐ వాస్ వెరీ హ్యాపీ. ఆ రకంగా ఓకే. యాక్సెప్ట్ అండ్ ఆవిడ స్కిల్స్ వైస్ కూడా ఆవిడ పక్కన యాక్ట్ చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ అచీవ్‌మెంటే అండి. సో, ఆ ఓకే. రకంగా మెజర్ చేసుకొని ఓకే చేశాను. అండ్ ఓకే. నందిని ఓకే. రెడ్డి గారు ఆబ్వియస్లీ ఆవిడొకసారి చెప్పారంటే ఆవిడ మూవీస్ మీరు చూసుంటే మంచి రోలే ఇస్తారు. యాహ్! యాహ్! అవును. ట్రూ. 'నందిని రెడ్డి' సినిమాలో ఎప్పుడు కూడా రాండమ్ రోల్స్ అనేవి ఉండవు. అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏదో స్క్రీన్ ఫిల్లింగ్ కోసం అని చెప్పేసి ఎవరిని పెట్టరు కూడా ఆవిడ. అంటే మీరు మా మూవీ చూసుంటే గూడా ఎవ్రీబడీ హాస్ దేర్ ఓన్ క్యారెక్టర్. సో, ట్రూ. ట్రూ. వాళ్ళకి ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఉంది రోల్‌లో. ఆ! మీరు రవిరెడ్డి గారిని చూసుకున్నా, శ్రీముఖి గారు, గౌతమి గారు, యాహ్! ఆనంద్ గారు, ఆ! రచన వీళ్ళందరూ చూస్తే మీకు వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే స్పెసిఫిక్ క్యారెక్టర్ ఉంటుంది వాళ్ళు. సో, ట్రూ. అదే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అన్నట్లయితే 'నందిని రెడ్డి' సినిమాలో ఎవరు ఉండరు కూడా. అవునండి. అవును. ట్రూ. ట్రూ. సో, ఇది కైండ్ ఆఫ్ ఒక థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక డైలాగ్ తీసుకొనో, లేదంటే ఒక సీక్వెన్స్ తీసుకొనో, దాన్ని మీరు ఎనాక్ట్ చేయడం వేరు. అది ఆహ్, 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 ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ గూడా, అంటే మీరు పెట్టిన రీల్స్ కానీ, రీల్ కాంటెంట్ గాని ఇవన్నీ గూడా ఎనాక్ట్ చేశారు ఇప్పటిదాకా. అంటే ఆల్రెడీ ఉన్న సీన్‌ని మీరు మీ వెర్షన్‌లో కొంచెం దాన్ని ఇంకా కొంచెం క్యూట్‌గా చేసారో, లేదంటే ఇంకాస్త కొంచెం దాన్ని రిలేటబుల్‌గా తీసుకొచ్చారో చేశారు. సో, మీకున్న ఎక్స్‌పీరియన్స్‌కి ఇప్పుడొక కొత్త సీన్ అంటే ఇప్పటిదాకా మీకొక రిఫరెన్స్ లేని సీన్ ఇచ్చినప్పుడు అది మీరు ఓకే. ఇప్పటిదాకా మీరు చేసింది యాక్టింగ్. ఇప్పుడు చేయాల్సింది యాక్టింగ్. సో, ఈ రెండిటికి డిఫరెన్స్ ఎప్పుడు తెలుసుకున్నారు? ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు ఓకే. థిస్ ఈస్ హౌ ఐ షుడ్ డూ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కెమెరా వెన్ ఐ యామ్ గెట్టింగ్ ఎ న్యూ సీన్ అనేది ఎప్పుడు ఎప్పుడు రియలైజ్ అయ్యారు? యాక్చువల్లీ రీల్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు నేను మిర్రర్‌లో చూసుకొని అనలైజ్ చేసుకునేదాన్నండి. అంటే ఆ ఓకే. డైలాగ్ ఓకే. ఎలా ఉంటుంది రీల్స్‌లో చేయడం వేరు అని. సో, బట్ నేను రాండమ్‌గా వెళ్ళిపోయానండి. మ్యామ్ ఆడిషన్ అనగానే చేసేద్దాం అని నాకు నేనే స్క్రిప్ట్ రాసుకున్నాను సీన్ చెప్పిన తర్వాత. కెమెరాలో ఒక 2, 3 టైమ్స్ నేను చేసుకొని చూసుకున్నాను. బికాస్ ఇట్స్ ఎంటైర్‌లీ డిఫరెంట్. నా వాయిస్ ఎప్పుడు వినలేదు. నంది గారు అదే చెప్పారు. "నీ వాయిస్ ఎప్పుడు మేము వినలేదు. సో, నీ ఓన్‌గా ఒక సీన్ ఇచ్చి యాక్టింగ్ చేస్తున్నప్పుడు చూడాలి. ఆహ్, నాకు అవసరం లేదు ఆడిషన్ రాజ్ సార్‌కి అవసరం" అని అన్నారు. అక్కడ నేను ఐ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అంటే మ్యామ్ అంత కష్టపెడుతున్నారు నా పైన చెయ్యాలి అని అనుకున్నాను. కొన్ని కరెక్షన్స్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు నేను చేసే సూర్యకాంతం గారి రీల్స్ గాని, ఛాయాదేవి గారి రీల్స్ గాని కొంచెం హై వెళ్తుందండి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా అప్పట్లో కొంచెం ఒక కైండ్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్ లాగా ఉంటుంది వాళ్ళకి. యాహ్! మూవ్‌మెంటం ఎక్కువుంటుంది బాడీలో. మూవ్‌మెంట్ ఎక్కువుంటుంది బాడీలో. సో, అది నేను తగ్గించుకుంటూ కొంచెం నా పిచ్ కూడా హై ఉంటుంది. నేనిప్పుడు ఇలా మాట్లాడుతున్నాను గానీ, నాది కొంచెం హై పిచ్ ఉంటుంది. సో, అది ఓకే. లేదు కొంచెం తగ్గించి ఇట్లా చెయ్యి. ఎక్స్‌ప్రెషన్ దీనికింత చాలు అని చెప్పి కొంచెం సటిల్‌గా చేసుకొనివ్వని చెప్పి ఒక 2, 3 ఆడిషన్స్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు షీ వాస్ ఆల్ హ్యాపీ. రాజ్ సార్, సమంత మ్యామ్‌కి గూడా నచ్చింది. ఓకే. చూపించారని చెప్పారు. వితిన్ 1 వీక్ ఈ రోల్‌కి సెలెక్ట్ అయ్యావు అని చెప్పారండి. ఓకే. సో, అంటే ఆడిషన్ ఓకే. ఆడిషన్ అంటే లైక్ యూ విల్ హావ్ యువర్ ఓన్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. యాహ్! అంటే
మిమ్మల్ని ఎవరో చూస్తున్నారన్న కాన్షియస్నెస్ ఉండదు. మేము అప్పటికప్పుడు ఇమీడియట్ గా ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక టెన్షన్ ఉండదు, నథింగ్. బట్ ఇన్ అవును. ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఒక 20-30 మంది ఆర్టిస్టులు పక్కన ఉండి, ఇప్పుడు ఆ బస్ సీక్వెన్సే ఉంది, మీరు బస్ దిగే సీక్వెన్సే ఉంది. బస్సు నిండా అవును. జనాలు ఉంటారు, చుట్టూ జనాలు ఉంటారు, ఎదురుకుండా సమంత ఉంటుంది, ఒక కెమెరా ఉంటుంది, ఒక కెమెరా టీమ్ ఉంటారు, అసిస్టెంట్స్, వీళ్ళ ఇంతమంది ముందు అది మళ్ళీ ఇమీడియట్ గా లేదు, నేను ఎక్కువ టేక్స్ తీసుకోకూడదు అన్న ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, ఒక చిన్న ఫియర్ ఫ్యాక్టర్ ఉంటుంది. వీటన్నిటిని ఎలా అధిగమించగలిగారు? కొంచెం నర్వస్ ఫీల్ అయ్యానండి. కాకపోతే కాన్సంట్రేషన్ అంతా యాక్టింగ్ పైనే పెట్టాను. సో, కొంచెం ఓకే. బ్లైండ్ ఫోల్డ్ చేసేసుకున్నాను నేను కళ్ళకి ఫ్రాంక్‌గా చెప్పాలి అనంటే. ఇప్పుడు ఓకే. ఓన్లీ కెమెరా కూడా చూడొద్దు. కెమెరా ఉందని మాత్రమే పెట్టుకున్నాను మైండ్‌లో. కానీ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చారు, చెయ్యాలి. ఈవెన్ నేను యాక్ట్ చేసినప్పుడు కూడా సమంత గారిని చూస్తాను. కానీ నాకు మొత్తం బ్లైండే ఉంటుంది. ఐయామ్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ హర్. నా డైలాగ్స్ చెప్పుకోవాలి. ఓకే. ఓకే. సో, ఆ టైంలో నర్వస్ ఫీల్ అయ్యాను. సమంత ఓకే. గారు నడుచుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు "ఆర్ యూ నర్వస్" అని అడిగారు. అంటే లిటిల్ మ్యామ్ అన్నాను. అంటే "ఏం గాదు. ఇట్స్ ఓకే. చేసేద్దాం" అని అన్నారు. సో, చాలా ఈజ్ ఫీల్ చేయించారండి అదే టైంలో. చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ చేయించారు. అప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే. నేను ప్రాబ్లమ్ లేదు. ఐ కెన్ బీ మైసెల్ఫ్ అని చెప్పి ట్రయల్ షూట్‌లో కాస్త మాట్లాడి అంతా చేశారండి. అప్పటినుంచి ఇంకా అ నేను అంటే నాకే షాకింగ్‌గా ఉంది. యాక్చువల్ షూట్‌లో నేను నార్మల్‌గా చేసేసాను. అది ఎట్లా హుహు. జరిగింది కూడా నేను చెప్పలేను. బట్ నేను ఓకే. చేసుకుంటూ అయితే ఈవెన్ ఎవ్రీబడీ వాస్ ఇంప్రెస్డ్. ఫస్ట్ కూల్. కూల్. మూవీలాగా అన్నారు. హ్మ్. ఓకే. యాహ్! వర్కింగ్ డేస్ ఎన్నండి మీకు ఓవరాల్‌గా? ఓవరాల్ అరౌండ్ 40 డేస్ అండి. ఓహ్! ఓకే. హ్మ్. దట్ వాస్ యాక్చువల్లీ హ్యూజ్. ఎందుకంటే మేము మామూలుగా రెగ్యులర్ ఫిల్మ్స్‌కి, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్‌కి హీరోయిన్ రోలే హార్డ్‌లీ 20, 30 డేస్ ఉంటది మాక్సిమం. 20 డేస్ అనేది మాక్సిమం. 30 డేస్ ఎళ్ళిందంటేనే ఓకే. ఏదో చాలా పెద్ద క్యారెక్టర్ ఉన్నట్లుగా అనుకుంటాం. అలాంటిది ఇంకా అంతే ఆల్‌మోస్ట్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ తప్ప మొత్తం సినిమా అంతా ఉన్నట్టే మీరైతే. హుహు. అవునండి. అవునవును. యాహ్! ఎందుకంటే ఓకే. అప్పుడే 40 చెప్పారు. డేస్ ఇస్ ఏ బిగ్ నంబర్ యాక్చువల్లీ. సో, అంటే మీకు ఇనీషియల్‌గా ఉన్న మీకు మీ ఇన్‌సెక్యూరిటీ ఏంటండి? వైల్ కమింగ్ డౌన్ టు ద షూట్ గాని, లేదంటే వైల్ యాక్సెప్టింగ్ ద రోల్ గాని? ఎలా ఎలా కనిపిస్తామో స్క్రీన్ పైన, నా వాయిస్ ఎలా ఉంటుంది ఓకే. డబ్బింగ్, ఓకే. క్యారెక్టర్‌ని యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడున్న మైండ్ సెట్స్‌కి రోల్ ఎలా ఉంటుంది? నా ఎక్స్‌ప్రెషన్స్ ఎలా ఉంటాయి? సో, ఇది నా మైండ్‌లో తిరుగుతూనే ఉందండి. దీస్ ఆర్ మై ఇన్‌సెక్యూరిటీస్ ఫ్రాంక్‌గా చెప్పాలి అనంటే. కానీ అక్కడికెళ్ళిన తర్వాత ఇంకా నేను ఒకసారి క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత నందిని మ్యామ్ ఒకటే మాటన్నారు. "నువ్వు చూడు జస్ట్ ఇప్పుడిలా ఉంది గదా! మూవీ అయిపోయిన తర్వాత చూడు" అనన్నారు. తర్వాత నేను మాట్లాడతా అన్నారు. ఎగ్జాక్ట్‌లీ అదే జరిగిందండి చెప్పాలి అనంటే. మూవీ అయిపోయిన తర్వాత నందిని మ్యామ్ కాల్ చేసి, "ఇప్పుడు నేనేమన్నాను? ఆ టైంలో ఏమన్నాను నీకు?" అన్నారు. "అవును మ్యామ్. చాలా ఉంది రెస్పాన్స్" అనంటే, "అదే చెప్పాను నేను. సో, అందుకే నేను నువ్వు చేస్తే బావుంటుంది అని తీసుకున్నాను" అన్నారు. సో, వెంటనే పోయా అండి. హార్డ్‌లీ 2 డేస్ అంతే. ఇంక ఓకే. థర్డ్ డే ఓకే. నాకు కొంచెం వచ్చేసింది. ఆ గ్రిప్ వచ్చేసిందక్కడ. సో, ఐ కుడ్ డూ ఇట్. సో, అదేం ప్రాబ్లమ్. ఓకే. కూల్. సో, మీ ఫ్యామిలీ ఎంకరేజ్‌మెంట్ ఎలా ఉండేదండి డ్యూరింగ్ ద షూట్ గాని, లేదంటే డ్యూరింగ్ యువర్ ట్రయల్స్, ఇనీషియల్ ట్రయల్స్ గాని? చాలా సపోర్టివ్ ఉన్నారండి. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు సపోర్టివే ఉన్నారండి. అంటే హుహు. ఇప్పుడని కాదు. ఆహ్, కొన్ని ఇయర్స్ బ్యాక్ కూడా నీ ప్యాషన్ ఏదో అదే పర్స్యూ చెయ్యి అన్నట్టే ఉన్నారు ఇంట్లో కూడా. ఎప్పుడు దేనికి ఓకే. రిస్ట్రిక్ట్ చేసేవారు కాదు. కానీ నేను ఆలోచించేదాన్ని. అంటే ఇప్పుడు చాలా ఆర్గానిక్‌గా వెళ్ళాలి ఇండస్ట్రీకి వెళ్ళాలంటే. ఇప్పుడు కాంపిటీషన్ మీకు తెలుసు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో, ఇంత నార్మల్‌గా ఎవరు తీసుకుంటారు అని చెప్పి చాలా ఉండేవండి నాకు మైండ్‌లో తిరిగేవి. అందుకనే నేనెప్పుడు ట్రై చేయలేదు. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ అయింది. సో, ఏవైనా స్కిల్స్ ఎగ్జిబిట్ చేసుకోవడానికి. సో, ఒక రకంగా చెప్పాలంటే చాలా హెల్ప్ చేసిందండి ఇన్‌స్టా అయితే. సో, ఇప్పుడు ఓకే. నేను భయపడకుండా మనకు నచ్చితే చేస్తాం, లేకపోతే లేదు. సో, మంచి రోల్ దొరికితే చేస్తాము. సో, ఆ రకంగా నేను ఐ వాస్ ఆల్ ఓకే. ఓకే. ఇంక ఓకే. ఓకే. లేదు. అంటే యూ విల్ హావ్ ద కాన్ఫిడెన్స్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లైక్ మీరేదో ఇప్పుడు హైదరాబాద్‌లోనో లేదంటే ఎక్కడ సికింద్రాబాద్‌లో ఉన్న అమ్మాయి అయితే హ్యాపీగా వచ్చి షూట్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది ఒకటి. బట్ ఇప్పుడు యూ హావ్ అవును. టు స్పెండ్ సమ్ టైమ్, ఇన్వెస్ట్ సంథింగ్. ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఇక్కడికి అవును. రావాలన్నా, యూఎస్ నుంచి ఇక్కడికి రావాలన్నా, లేదంటే దాన్ని బట్టి డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా ఇదంతా కూడా అంటే ఫ్యామిలీ టైమ్ ఉంటుంది. సో, వాట్ డు యూ డు యాక్చువల్లీ? డు యూ వర్క్ ఇన్ యూఎస్? లేదండి. ఇండియాలో నేను వర్క్ చేసేదాన్ని. ఐ టుక్ ఎ యాహ్! యాహ్! బ్రేక్. యూ వర్క్డ్ హియర్ ఇన్ రేడియో సిటీ అండ్ ఇంగ్లీష్ పేపర్ అక్కడ తెలుసు.
ఐ టుక్ అ బ్రేక్ అండి యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో, ఓకే. యూ ఆర్ నాట్ వర్కింగ్ దేర్ నౌ. ఓకే. సో, యూ ఆర్ మదర్ యాస్ వెల్ ఆర్? లేదండి. ఓకే. ఓకే. సో, నో కిడ్ రెస్ట్రిక్షన్స్ యాస్ ఆఫ్ నౌ దెన్. ఓకే. సో, అంటే ఇప్పుడు మీరు అంటే ఒక అప్రూవల్‌లా తీసుకోవాలన్నా? లేదంటే ఒక పర్మిషన్‌లా తీసుకోవాల్సిన సిట్యుయేషన్ ఉందా ఇంట్లో? దట్ యూ హావ్ టు టేక్ సమ్‌వన్స్ పర్మిషన్ టు కమ్ డౌన్ టు ఇండియా కైండ్ ఆఫ్? అలా ఏం లేదండి. హ్మ్. అలా ఏం మా హస్బెండ్ నేను ఉంటాము. సో, వి హావ్ డిసైడెడ్ అంతే. సో, ఓకే. ఎవరి దగ్గర ఓకే. నుంచి రెస్ట్రిక్షన్స్ అంటూ అట్లా ఏం లేవండి. ఓకే. ఓకే. సో, అంటే హ్మ్. ఇట్స్ నాట్ లైక్ టేకింగ్ సమ్ పర్మిషన్ కైండ్ ఆఫ్. కాకపోతే థింగ్ హ్మ్. ఏంటంటే యూ కాంట్ లీవ్ ఎవ్రీథింగ్ ఆన్ యువర్ హస్బెండ్. ఒక్కోసారి లేదు యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్ కాబట్టి. సో, ఆ అవును. కైండ్ ఆఫ్ ఒక అప్రూవల్ ఆయన దగ్గర నుంచి అంటే ఆయన ఏదో మీకేదో పర్మిషన్ లెటర్ ఇవ్వాలి అన్నట్లుగా కాదు. బట్ హి నీడ్ టు గివ్ ఎన్ ఆర్డర్ యాస్ వెల్ కదా! ఆ కైండ్ ఆఫ్ అప్రూవల్ అనేది. సపోర్ట్ ఎప్పుడూ ఉందండి. అసలు అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడూ లేవు. సో, ఫస్ట్ ఓకే. నుంచి కూడా ఓకే. ఎవరు ఏం చేయాలనుకుంటే అదే చేయొచ్చు అన్నట్టే ఉంటుంది బోత్ ద ఫ్యామిలీస్ సైడ్. సో, అదేం ప్రాబ్లమ్ ఓకే. లేదు. మరి గోయింగ్ ఫార్వర్డ్ ఎలా ఉండబోతుంది? గోయింగ్ ఫార్వర్డ్ మంచి ఆఫర్స్ వస్తే తప్పకుండా చేస్తానండి. సో, ఓకే. కాల్స్ అవి వస్తున్నాయి ప్రస్తుతం. సో, ప్లానింగ్ టు కమ్ బ్యాక్ ఫర్ గుడ్. ఓకే. సో, ఇప్పుడు మీకు బిగ్గెస్ట్ ఆహ్, అంటే దాన్ని ఇబ్బంది అనలేము. కాకపోతే ఏమవుద్దంటే మంజుష లైక్ ఓకే. ఇప్పుడు 'మా ఇంటి బంగారంలో' మంజుష తన కామెడీ టైమింగ్‌తో బాగా ఎంటర్‌టైన్ చేసింది. షీ వాస్ గుడ్ ఆన్ స్క్రీన్. షీ వాస్ ఫ్రెష్ ఆన్ స్క్రీన్ అనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు. హ్మ్. నెక్స్ట్ ఫిల్మ్స్‌లో కూడా అదే కైండ్ ఆఫ్ రోల్స్ ఆఫర్ చేయడం అనేది జరగొచ్చు. ఓకే. హ్మ్. ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక హౌస్ వైఫ్ క్యారెక్టర్. ఇప్పుడు మనకు అంతకుముందు ఇప్పుడు మన శ్రీలలిత గారు గాని, ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక హ్మ్. క్యారెక్టర్స్ మళ్ళీ మీకు సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆఫర్ చేయొచ్చు. సో, ఆ కైండ్ ఆఫ్ రోల్స్ ఆఫర్ చేసినప్పుడు హెసిటేట్ చేస్తారా? లేదు నేను మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే మళ్ళీ నేను ఒక టైప్ కాస్ట్ అయిపోతానేమో. ఐ షుడ్ బి ప్రొజెక్టింగ్ మై సెల్ఫ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అనే థాట్ ప్రాసెస్‌లో ఉంటారా? అంటే ఇప్పుడు నన్ను ఈ రోల్‌లో చూసి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు కాబట్టి చేస్తానండి. డెఫినిట్‌గా చేస్తాను. బట్ అది స్టీరియోటైప్ అయిపోతుంది కాబట్టి ఐ డెఫినైట్‌లీ వౌచ్ ఫర్ అనదర్ వర్సటైల్ క్యారెక్టర్. సో, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తూ ఉంటాం. అదే స్టీరియోటైప్ చేసేస్తూ ఉంటారు. బట్ కొన్ని చేసిన తర్వాత డెఫినైట్‌లీ ఐ విల్ గో ఫర్ అదర్ రోల్స్ అండి. ఎందుకంటే ఓకే. నా స్కిల్ చేసుకోవడానికి ఓన్లీ ఈ కైండ్ ఆఫ్ ఇన్నోసెంట్ క్యారెక్టరే కాదు. రకరకాలుగా కూడా నేను చేస్తాను. సో, డెఫినైట్‌లీ ఐ విల్ ఆస్క్ దెమ్. ఓకే. అంటే అదంత ఈజీ గాదు. సో, హోప్ యూ విల్ గెట్ యాహ్! యాహ్! డిఫరెంట్ రోల్స్ యాస్ వెల్ గానీ దట్స్ నాట్ దట్ ఈజీ. మనం అనుకున్నంత హ్మ్. ఎందుకంటే అందరూ గూడా అదే ఓకే. 'కిరణ్మయి' లాంటి క్యారెక్టర్స్‌లోనే మంజుష అయితే ఆ క్యారెక్టర్‌గా అయితే బావుంటది మాకు మా సినిమాలో అనుకుని అప్రోచ్ అవుతారు. అవును. అవునండి. అవును. కరెక్ట్. సో, అది మీరు సో, బ్రేక్ చేయాలి. అది కొంచెం తొందరగానే జరగాలది. అదే ఎందుకంటే ఇప్పుడు మనకి మంచి ఆఫర్ వచ్చినప్పుడు వదులుకోలేము. సో, చేసిన తర్వాత ఇంకా అదే రొటీన్ అవుతుందంటే డెఫినైట్‌లీ ఐ విల్ ఆస్క్ దెమ్ అండి. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీ కైండ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఇట్ విల్ బి డిపెండింగ్ ఆన్ యువర్ అవైలబిలిటీ. ఇట్ విల్ బి డిపెండింగ్ ఆన్ యువర్ ట్రావెల్ ప్లాన్స్ ఇదంతా గూడా గదా! సో, ఒక హుహు. సినిమాకి మీరు ఒక డేట్స్ అలాట్ చేయడం గాని, లేదంటే మీ ఫ్యామిలీకి మీరు అలాట్ చేసుకోవడం గాని, మిమ్మల్ని మీరు అలాట్ చేసుకోవడం అనేది గాని ఎంతవరకు ఫీజిబుల్ ఉంది ఇప్పుడు? ప్రస్తుతానికైతే ఈ ఈ సెలబ్రేషన్ మోడ్‌లో ఉన్నాము. సో, నెక్స్ట్ అంతా ప్లాన్ చేస్తున్నామండి. అందుకే తిరిగి వచ్చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. సో, విల్ కమ్ బ్యాక్ ఫర్ ఓహ్! గుడ్. కంప్లీట్‌గా మూవింగ్ బ్యాక్ టు ఇండియానా? ప్లాన్ చేస్తున్నా అండి. ఓకే. ఓకే. యాహ్! ఎందుకంటే కూల్. ఇక్కడుండి అంటే ట్రావెల్ చేయడం అది చాలా కష్టం. ట్రూ. ఎగ్జాక్ట్‌లీ. ఓహ్! సో, ఆ ప్లాన్స్‌లోనే ఉన్నామండి ప్రస్తుతం. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీకు వస్తున్న బ్యాక్ టు బ్యాక్ రెస్పాన్సెస్‌లో గాని, లేదంటే మీకొస్తున్న అప్రిసియేషన్స్‌లో గాని దెర్ ఇస్ ఏ ఆహ్, రిలేటబిలిటీ ఫ్యాక్టర్. అందరూ కూడా మిమ్మల్ని ఓన్ చేసుకుంటున్నారు. మీ క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటున్నారు. మీ పెర్ఫార్మన్స్‌ని ఓన్ చేసుకుంటున్నారు. మీరు కనిపించిన విధానాన్ని గూడా. అంటే ఈ అమ్మాయి కొత్తగా మాత్రమే కాదు రిలేటబుల్‌గా గూడా ఉంది. అంటే తనేదో భారీ మేకప్‌లు అలా కాకుండా చాలా అంటే మనం రెగ్యులర్‌గా మన ఇళ్ళల్లో ఎలా ఉంటాం అలాగే ఉన్నారన్నట్లుగానే రిలేట్ చేసుకుంటున్నారు గదా! సో, ఈ లవ్‌ని గాని లేదంటే ఈ రెస్పాన్సెస్‌ని ఎలా ఎలా చూస్తారు మీరు? అదేనండి. ఇప్పుడు మన తెలుగు ఇంట్లో చూసుకుంటే ఎలా ఉండాలో, మనం ఎలా మాట్లాడతాం, ఎలా కూర్చుంటాం, ఎలా నుంచుంటాం, సో ఫ్రెండొస్తే ఎలా ఉంటాము, పెద్దవాళ్ళ దగ్గర ఎలా ఉంటాము అనేది కొంచెం ఆ కైండ్ ఆఫ్ టింజ్ తీసుకొచ్చారు నందిని మ్యామ్. హ్మ్. హ్మ్. సో, హ్మ్.
అదే క్యారీ చేస్తూ వచ్చాను మూవీ అంతా. సో, ప్రాబబ్లీ 'ఎ గర్ల్ నెక్స్ట్ డోర్' సో, హోమ్లీగా ఉండే అమ్మాయి ఇట్లా ఒక కోపాన్ని ఎట్లాగా, ఒక ఇన్నోసెన్స్‌ని ఎట్లా ఎగ్జిబిట్ చేస్తుందో, సో, ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వెళ్ళింది కాబట్టి జనాలు కనెక్ట్ అయ్యారు. సో, ప్రాబబ్లీ ఇంకా వేరే ఎవరో వచ్చి కొంచెం ఆ కనెక్ట్ లేకుండా చేసుంటే ఇంత అయ్యేది కాదనుకుంటా. సో, ట్రూ. ట్రూ. నేనెలా డైలీ లైఫ్‌లో ఎలా ఉంటానో అలాగే ఉన్నాను నేను యాక్చువల్లీ మూవీలో. సో, మ్యామ్ గూడా అదే చెప్పారు. అంటే నాకు 'మంజుష' కావాలి. సూర్యకాంతం గారు గాని, ఛాయాదేవి గారు గాని, మిగతా ఏ క్యారెక్టర్స్ నాకొద్దు. నువ్వు డైలీ లైఫ్‌లో ఎలా ఉంటావో, ఇప్పుడు క్యాజుయల్‌గా ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడతావో అలాగే మాట్లాడు అనన్నారు. సో, నాకు నార్మల్‌గా ఇచ్చింది ఇచ్చినట్టుగా నేను డైలాగ్ చెప్పాను. కొంచెం ఆ ఫన్ జనరేట్ చేయడానికి కాస్త మన బాడీ లాంగ్వేజ్ తీసుకొస్తాం కాబట్టి అదొక్కటే పెట్టాను తప్ప, మనం ఇంట్లో ఉన్నట్టే నేను చేశాను. సో, ప్రాబబ్లీ అది బాగా రీచ్ ఔట్ అయింది జనాలకి. ట్రూ. అండ్ ఇంకొకటి అది ఆ ఫ్రెష్‌నెస్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్‌ని అంతగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు. అవునవును. ఆహ్, మేము మీడియాలో గూడా ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇదే క్యారెక్టర్ ఎవరైనా సరే నాన్ ఆర్టిస్ట్ చేసుండుంటే గనక ఈ రేంజ్‌లో వర్కౌట్ అయ్యేది కాదు అనిపించిందనమాట అసల. ఓహ్! దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. లేదు ట్రూ థాంక్ యూ. అండి అది. ఎందుకంటే ఇక్కడ మీరెవరో తెలీదు. లైక్ మీ రీల్స్ ఏమైనా చూసుండొచ్చు. బట్ వి డోంట్ నో యూ. మేజర్‌ల్లీ జనాలకి చాలా మందికి తెలీదు ఎవరు అనేది. సో, ఆన్ స్క్రీన్ అంత ఫ్రెష్‌గా కనబడి డైలాగ్ డెలివరీ గాని ఎక్కడ రిపిటీటివ్ అనేది లేకుండా లేదంటే ఓ రిఫరెన్స్ అనేది లేకుండా కనబడింది కాబట్టే పీపుల్ ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ దట్. యాక్చువల్లీ. అవును. అది అందరూ అదే అంటున్నారు. ఫ్రెష్ ఫేస్ చూడగలుగుతున్నాం మేము ఆన్ స్క్రీన్ అండ్ తెలుగు డైలెక్ట్ కూడా కొంచెం ప్రాపర్‌గా ఉంది అని చెప్పి మెసేజెస్ వస్తున్నాయి నాకు. సో, దానికి యాక్చువల్లీ జనాలు కనెక్ట్ అయ్యారు. సో, నేను బయట కూడా అలానే మాట్లాడతానండి సో, ప్రాబబ్లీ అది కనెక్ట్ ఓకే. అయిపోయినట్టు. యాహ్! సో, మన ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు గాని, ఆ క్యాజువల్ టాక్ ఎలా ఉంటుందో, సో, అక్కడ గూడా నేను అలాగే మాట్లాడాను. సో, ఏది ఒక పర్టిక్యులర్ డైలెక్ట్ అయితే నేను తీసుకురాలేదు. హుహు. సో, మిగతా వాళ్ళవి అంటే నాదొక కైండ్ ఆఫ్ ఆంధ్ర స్లాంగే ఉంటుంది. నాట్ అవును. టోటలీ మీది న్యూట్రల్ ఉంటది తెలుగు. న్యూట్రల్ ఉంటుంది నాది. ఎగ్జాక్ట్‌లీ. సో, అది మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. ట్రూ. ఈవెన్ అది ఎందుకంటే స్పెసిఫిక్‌గా అంటే ఇప్పుడు ఆంధ్ర స్లాంగ్ అని కూడా స్పెసిఫిక్‌గా ఏమి ఉండదు. అంటే అలా అని చెప్పి ఏ గోదావరి యాస అది కూడా ఉండదు. చాలా అది న్యూట్రల్ ఉండదు. రెగ్యులర్ తెలుగు ఉంటది. మిక్స్డ్ ఉంటుంది నాది. అవును. యాహ్! ఓకే. అండ్ సమ్‌హౌ మూవీ అంతా అయిపోయిన తర్వాత మీ హస్బాండ్ క్యారెక్టర్ ఏదైతే వెన్నెల కిషోర్ ప్లే చేస్తున్నారో, సో ఎండ్ క్రెడిట్స్‌లో వస్తది కదా! ఎండ్ క్రెడిట్స్‌లో వచ్చే టైంకి వాట్ వి థాట్ ఈస్ అరే! సెకండ్ హాఫ్‌లో యాక్చువల్‌గా ఈ హస్బాండ్ క్యారెక్టర్ ఏదైతే కొంచెం ముందే వచ్చేసి ఉండుంటే గనుక ఇంకా మంచి ఫన్ జనరేట్ అయ్యేదేమో గదా! అంటే త్రూ ఔట్ ద సెకండ్ హాఫ్ కూడా దాన్ని నడిపించడానికి స్కోప్ ఉండింది గదా! అనిపించిందనమాట. ఓకే. సో, అది వర్కౌట్ అయింది. లైక్ 'వెన్నెల కిషోర్‌ని' ఆ కైండ్ ఆఫ్ ఇదిలా చూడడం గాని, లేదంటే మీ కాంబినేషన్ అనేది గాని, అంటే ఇప్పుడేదైతే మీకు సోలోగా వచ్చిన నేమ్ ఏదైతే ఉంది, కాంబినేషన్ అయ్యుంటే గనుక ఇంకాస్త బిగ్గర్ లెవెల్‌లో, బెటర్ లెవెల్‌లో వచ్చేదేమో అనిపించింది. ఆ! కరెక్టే అండి. కాపోతే ఏంటంటే అది ఒక ఎపిలాగ్ లాగే చేద్దాము అని డిసైడ్ అయ్యారు. ఓకే. ఇది అబ్రప్ట్‌గా ఎండ్ అయిపోయింది అన్నట్టు చూపించకుండా, సో, హ్యాపీ ఫ్యామిలీ లాగా చూపించాలి. సో, ఒక కామిక్ ఇది ఇస్తే బావుంటుంది లాస్ట్‌లో. సో, జనాల్ని కొంచెం ఆహ్, నుంచోబెట్టి మరీ మనం అది చూపించినట్టు ఉంటుంది. వెళ్ళిపోకుండా ఉంటారు. సో, బావుంటుంది. ఆ ఎఫెక్ట్ బావుంటుంది అని చెప్పి ప్లాన్ చేశారు. సో, ఓకే. అది యాక్చువల్లీ లాస్ట్‌లో అనుకున్నారు. 'వెన్నెల కిషోర్' గారిది ఎలా చేద్దాము, ఏంటి అని ఆలోచించి అది ఓకే. సో, అది బాగా లాస్ట్‌లో అనుకున్న సీక్వెన్సా మొత్తం అది? అవునవునండి. లాస్ట్‌లో అనుకున్నదే. సో, ఓకే. అది బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయిందది. చాలా వర్కౌట్ అయిందండి. ఎందుకంటే హి ఈస్ ఎ వెరీ గుడ్ యాక్టర్ చెప్పాలంటే. హి ఈస్ ఎ గుడ్ రైటర్ టూ. సో, ఆయన ఇట్లా స్పాంటేనియస్‌గా చెప్పేసాను. ఇట్లా పంచెస్ కానీ ఏమన్నా స్పాంటేనియస్‌గా వచ్చేస్తున్నాయి. నాకేమో ఆయన్ని చూసి నవ్వొచ్చేస్తోంది ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌కి. నా డైలాగ్ చెప్పే బదులు నాకు ఆపుకుని నేను కొంచెం చాలా కంట్రోల్ చేసుకున్నాను. సమంత గారిది గూడా అదే పరిస్థితి. మీరు ఆ హైట్ డిఫరెన్స్ కూడా చూస్తే మేమేమో ఇలా ఉంటాము. ఆయన ఇంతుంటారు. సో, ఇలా చూసి మాట్లాడుతూ ఉంటారు. మేమో ఇలా చూసి మాట్లాడాలి. అప్పటికి లోపల కొంచెం వేసానండి నేను ఆయనది రీచ్ అవ్వడానికి కూడా. సో, అది కూడా చాలా కామిక్‌గా వచ్చింది మూవీలో మీరు చూస్తే. సో, సమంత గారు ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఫినిష్ చేసిన వెంటనే నవ్వేశారు. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ క్యారీ చేస్తారు 'వెన్నెల కిషోర్' గారు. అండ్ అవును. ఆ స్క్రిప్ట్‌లో ఉన్నది కాకుండా ఆయనకాయన స్పాంటేనియస్‌గా చెప్పేస్తారు. యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. నేను కూడా కొన్ని యాడ్ చేసుకుంటూ ఇట్స్ ఔట్ ఆఫ్ ద స్క్రిప్ట్. కొన్ని చెప్పండి ఓకే. స్క్రిప్ట్‌లో ఉంది.
లాస్ట్ ఎండింగ్ అంతా ఔట్ ఆఫ్ ది స్క్రిప్ట్. సో ఓకే. అది వర్కౌట్ అయింది. అండ్ ఆయన చాలా ప్రైజ్ చేశారు గూడా. చాలా కాంప్లిమెంట్ ఇచ్చారు. లేదు నేను ఇది అనగానే మీరు వెంటనే అందుకుని అలా చేశారు. వచ్చింది అని అన్నారు అక్కడే. సో, ఇప్పుడు అది రెస్పాన్స్ కూడా చాలా బావుందండి. అందరికీ నచ్చిందది. అది ఫార్వర్డ్ చేస్తున్నారు నాకు రీల్ కట్ చేసి. ఇదే మాకు ఓకే. నచ్చింది పాటగా అని. కేమియో బావుంది 'వెన్నెల కిషోర్' గారిది అని నాకు చాలా వస్తున్నాయి రీల్స్. నాకు ట్యాగ్ చేస్తున్నారు. అందులో యాహ్! అది ట్రూ. ట్రూ. అది ఆ అందులో సీక్వెన్స్ టూలిస్ట్ షూట్ ఔట్ యాక్చువల్లీ అది. అది చేసినప్పుడే అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అది 'వెన్నెల కిషోర్' గారు అక్కడొస్తున్నది. ఆబ్వియస్‌లీ వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాను. అది చాలా వచ్చింది. ఓకే. కూల్. సో, ఇంకొక సీక్వెన్స్ గురించి మాట్లాడాలంటే ఈ ఏదైతే ఆ డెడ్ బాడీ బస్తాలో మోసుకొని వెళ్తా ఉంటారు కదా! అక్కడ ఒక చాలా ఈజ్ మూవ్‌మెంట్ ఒకటుంటది. ఏంటంటే హ్మ్. అలసిపోయి ఆ డెడ్ బాడీ మీద చెయ్యేసి అలా కాసేపు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి మళ్ళీ చి 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 అని చెప్పేసి పక్కకెళ్ళిపోతుంటారు. సో, ఈ కైండ్ ఆఫ్ అవును. యాంటిక్స్ అనేవి, ఈ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ అనేది ఆ నందిని రెడ్డి వాస్ షీ పర్టిక్యులర్ అబౌట్ దట్ ఓకే. ఇలా బిహేవ్ చెయ్యి. ఈ కైండ్ ఆఫ్ యాంటిక్స్ ఇవ్వు అనేది ఆవిడ చెప్పారా? లేదంటే మీ ఇన్‌పుట్స్ కూడా ఎంత వరకు ఉన్నాయి అందులో? 2 అండి యాక్చువల్‌గా ఇందులో. నందిని రెడ్డి గారు కూడా చెప్పారు. నాది కూడా కొంచెం ఉంది. అంటే నేను ఆలోచించాను. ఆ టైంకి ఎలా ఇస్తే ఎక్స్‌ప్రెషన్ భయపడినట్టు. ఆహ్, యాక్చువల్లీ నేను చాలా సేపు ఆ డెడ్ బాడీ మీద ఏదో నా ఫ్రెండ్‌లాగా చెయ్యేసి ఇలా పట్టుకున్నట్టుంటే, ఇంగ మీ ఇద్దరు ఫ్రెండ్‌షిప్ చేసుకుంటారా ఏంటి ఇప్పుడు డెడ్ బాడీకి చెయ్యి తీసేయి అనేవారు. సో, ఆ టైంలో ఆలోచనొచ్చింది. ఇలా చేసి ఏ ఛీ! ఇలా పట్టుకున్నానేంటి? ఓహో! ఇది డెడ్ బాడీ కదా! అన్న ఎక్స్‌ప్రెషన్ ఆటోమేటిక్‌గా అప్పుడొచ్చింది. సో, అది కలిసిపోయింది యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఆ ఓకే. సీక్వెన్స్. ఓకే. లేదు. లేదు. యాంటిక్ అది బాగా వచ్చింది. ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్ అంటారు గదా! సో, అది అంటే ఆ! టక్కుమని ఒక చిన్న లాఫ్ ఇమ్మీడియేట్‌గా. ఒక చిన్న స్మైల్ అవునవును. వచ్చింది ఆ సీన్‌తో. ట్రూ. అవునవునండి. యాహ్! సో, అందులో నైస్. ముగ్గురం ఓకే. అండి. సమంత హ్మ్. గారు, నేను, నందిని గారు, రాజ్ సార్ గూడా. సో, మీరేం చేయగలరో మీ ఇష్టం మీరు చేసేయండి అన్నట్టు వదిలేసారు. సో, మేము పట్టుకోవడం, మళ్ళీ ఆగడం, మళ్ళీ ఆహ్, చూడడం అది. సమంత గారొచ్చి నన్ను పట్టుకొని ఏం కాదు అని అనడం అదంతా ఆవిడ చేసింది. సో, నా ఎక్స్‌ప్రెషన్ నేనెలా ఇవ్వాలి అనేది ఇట్స్ ఆల్ మైన్. ఓకే. ఓకే. కూల్. కూల్. హ్మ్. ఎందుకంటే ఆ డోర్ ఓపెన్ చేసి అక్కడ మోసుకుంటూ ఎళ్ళి ఆగవే వస్తానులే అని చెప్పేసి మళ్ళీ ఆ! అలసిపోయి కూర్చున్నా గూడా మళ్ళీ వెంటనే లేదు లేదు ఫ్రెండ్‌కి హెల్ప్ చేయాలన్నట్టుగా వెళ్ళడం గాని. వస్తానుండు అని చెప్పి వెళ్ళిపోతాను. సో, ఆహా! అది మాత్రం నాదే అండి. అయ్యో! ఆగు ఒక్కదానివే ఏమొస్తా నేను గూడా వస్తాను అని. ఓకే. ఆల్సో మూవీలో త్రూ ఔట్ అంటే ఎప్పుడైతే ఇక్కడ ఊరొస్తారో, ఊరొచ్చినప్పటి నుంచి త్రూ ఔట్ ద ఫిల్మ్ మీతో పాటు ఇంకో క్యారెక్టర్ ఒక అబ్బాయి ఉంటాడు. మీకు వంటలో హెల్ప్ హ్మ్. చేస్తా ఉంటాడు. ఇదంతా. అవునండి. సో, ఆ క్యారెక్టర్ అనేది అంత సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. లైక్ అతని పేరేంటి? లేదంటే అతనెవరు అనేది ఎక్కడ లేదసల. సినిమాలో డీటెయిల్ అనేది. సో, హూ ఈస్ హి టు యూ ఇన్ ద ఫిల్మ్? లాడ్జ్ ఓనర్ అండి ఆయన. ఓహో! లాడ్జ్ ఓకే. ఓకే. ఉంది అంటారు మీరు ఫస్ట్ టైమ్ లాడ్జ్‌లోకి ఎంటర్ అయినప్పుడు. సో, ఆయన హెల్ప్ తీసుకుంటూ ఉంటాననమాట. ఆయన చూడ్డానికి అలా ఉంటారు గానీ, హి ఈస్ ఎ డీసెంట్ గై యాక్చువల్లీ చెప్పాలంటే. కొంతమంది చూడ్డానికి అబ్బా! ఏంటి అన్నట్టు ఉంటారు గానీ భయంకరంగా. కానీ యాక్చువల్‌గా దే ఆర్ సాఫ్ట్ ఎట్ హార్ట్. ఆ! సో, హ్మ్. అది, అది యాక్చువల్‌గా అంటే ప్రాబబ్లీ లెంగ్త్ వల్ల అది చేసుంటారు నాకు తెలిసి. బట్ ఓకే. దేర్ వర్ ఆయన సీన్సా? మీ ఇద్దరి మధ్య బాండింగ్ గాని, లేదంటే అతని క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ గాని? చూపించలేదండి. బాండింగ్ లాంటిదేం చూపించలేదు. ఓకే. సో, ఓకే. జస్ట్ ఒక మాంటేజెస్ లాగా తీసుకున్నారంతే. సో, అంటే ఓకే. లాస్ట్ ఓకే. ఉన్నారు చూపించడానికి చేశారంతే. యాహ్! ఓకే. ఎందుకంటే అది చాలా రాండమ్‌గా ఎవరితను స్కూటర్ మీద తీసుకొస్తున్నాడు, తీసుకెళ్తున్నాడు గానీ అసలు ఎవరితను అనేది ఒక చిన్న క్వెషన్‌లా ఉండిపోయిందది. ఓకే. ఓకే. అందులో ఆ! లార్డ్ ఓనరే నాకు చేసినట్టుగా చూపించారు. ఓకే. సో, ఆర్ దేర్ ఎనీ సీక్వెన్సెస్ దట్ ఆర్ చాప్డ్ ఆఫ్? అంటే మీరు చేసి తర్వాత ఫైనల్ కట్‌లో రాకుండా ఉండిపోయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదండి యాక్చువల్‌గా మాక్సిమం ఓకే. పెట్టారు. అన్నీ పెట్టారు. సో, ఇంకా ప్రతి మూవీలో డిలీటెడ్ సీన్స్ లాంటివుంటాయి గదా! సో, యాహ్! యాహ్! ఆబ్వియస్ అది. హ్మ్. నాది మాక్సిమం పెట్టారండి. అట్లా ఏం చాప్ చేయలేదు. చాలా వరకు పెట్టారు సీన్స్. ఓకే. ఓకే. అంటే మీరు 40 డేస్ వర్కింగ్ డేస్ అన్నారు గదా! అందుకని ఐ జస్ట్ వాంటెడ్ టు అవునండి. ఓకే. అండ్ ఈ నైట్ షూట్స్ ఇవన్నీ గూడా ఎట్లా మేనేజ్ చేసేవారు? చేశానండి మేనేజ్ ఇంకా అలానే. ఇంకా అంటే ఎక్కువ సార్లేం జరగలేదు ఫ్రాంక్‌గా చెప్పాలి ఓకే. అంటే. జస్ట్ ఒక హార్డ్‌లీ ఒక 4, 5 టైమ్స్ కొంచెం ఉండాల్సొచ్చింది తప్ప మిగతా అంతా షెడ్యూల్ ప్రకారమే వెళ్ళిపోయింది.
మార్నింగ్ ఓకే. టు ఓకే. మీకు అయితే మీ వరకు నైట్ షూట్స్ తక్కువే. తక్కువే ఉన్నాయండి. ఇప్పుడు అంటే ఆ 'శవాన్ని సీన్' కొంచెం ఆబ్వియస్‌లీ నైట్ టైమే చేశాము. ఇంకా హుహు. మిగతావన్నీ ఆల్మోస్ట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ టైమ్ అలా అయిపోయేది. ఓకే. ఓకే. అండ్ ఈవెన్ ఆ సీక్వెన్స్ గూడా వాస్ ఇట్ యాక్చువల్లీ షాట్ ఇన్ ద నైట్ అరౌండ్ ఒక 9, 10 ఆ టైమ్‌లో షూట్ చేసిందా? లేదంటే ఈవినింగ్ టైమ్‌లో షూట్ చేసి లైటింగ్‌లో మేనేజ్ చేసారా అది? డెడ్ బాడీ సీన్ అంటున్నారా అండి? యాహ్! అది నైటే చేశామండి. ఓకే. ప్రాపర్ ఓకే. ఎందుకంటే అది ఎక్కడండి ఆ ఇల్లు సెట్ అదంతా ఎక్కడ? అది గుంటూరు కారం సెట్స్. ఓహో! ఓకే. ఓకే. ట్రూ. ట్రూ. ఆ! శంకర్పల్లిలో. అదే ఇల్లెక్కడో చూసినట్టు ఉంది గదా! అనుకుంటాం. ట్రూ. 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 ఓకే. ఓకే. సో, డు యూ రెగ్యులర్‌లీ ఫాలో ఫిల్మ్ ఇండస్ట్రీ అప్‌డేట్సా? అవుతూ ఉంటానండి. అన్నీ కాదు. కొన్ని ఫాలో అవుతూ ఉంటాను. అంత రెగ్యులర్‌గా కాదు. సో, ఐ డూ ఫాలో. పర్వాలేదు. ఓకే. నాట్ బ్యాడ్. ఓకే. సో, మామూలుగా కొంచెం ఇట్లా యూఎస్‌లో ఉంటున్నారు. ఈ కైండ్ ఆఫ్ ఇదంటే కొంచెం ఈ సినిమా రిలేటెడ్ ఈవెంట్సో లేదంటే అక్కడ ఏదైతే కొంచెం రెగ్యులర్ ఈవెంట్స్ అవి ఉంటాయో వాటిలో రెగ్యులర్ పార్టిసిపేషన్ అనేది మన తెలుగు వాళ్ళకి కొంచెం ఎక్కువుంటుంది. సో, హౌ అవునండి. యాక్టివ్ ఆర్ యూ ఓవర్ దేర్? అస్సలు జీరో. యాక్టివ్ కాదండి. చెప్పాలంటే జీరో. ఎందుకంటే ఆ టైమింగ్స్ తెలుసుకోవాలి. ఆ ప్లేస్‌కి వెళ్ళాలి. నాకు ఈ విషయాల్లో మాత్రం కాస్త పేషెన్స్ తక్కువే. సో, నేను నేను ఎక్కువ ట్రావెల్ చేస్తా అండి. ఐ మీన్ ఐ లవ్ టు ట్రావెల్. సో, ప్లేసెస్ కవర్ చేయడం దానిలో ఎక్కువ ఉండేవాళ్ళం. సో, మళ్ళీ నాకు టైం దొరికినప్పుడల్లా నేను ఈ కంటెంట్ అది చేసుకునేదాన్ని. సో, అందులోనే ఉండేదాన్ని. ఓకే. సో, ఇంకిప్పుడు మారుతుందనుకుంటాను. ఇప్పుడు రొటీన్. తప్పదింకా. ఎందుకంటే చీఫ్ గెస్ట్‌లు అయిపోతారు. క్రియేటర్స్ అక్కడ ఖచ్చితంగా ఇన్వైట్స్ వస్తాయి. ఇవన్నీ సో, ఇంకా పార్టిసిపేషన్ కంపల్షన్ అయిపోద్ది. అవునండి. అవునవును. ఓకే. సో, సిన్స్ ద స్టార్ట్ యూ స్టే ఇన్ ఎన్‌సీయా? లేదండి. ఎన్‌సీ గాదు. హుహు. ప్రస్తుతానికైతే డాలస్‌లో ఉంటున్నాము. ఓకే. ఓకే. సో, ఇప్పుడు విత్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ యూ గెయిన్డ్ విత్ 'మా ఇంటి బంగారం' లేదంటే విత్ ద కైండ్ ఆఫ్ లవ్ యూ ఆర్ గెట్టింగ్ విత్ ద ఫిల్మ్. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా ఫిల్మ్స్‌లో ఇప్పుడు ఆబ్వియస్లీ యూ మైట్ హావ్ గాట్ ఫ్యూ కాల్స్ యాస్ వెల్. ఈ పాటికే లేదు ఫలానా సినిమాలో ఆఫర్స్ అనో లేదంటే ఫలానా దాంట్లో ఇదనో వస్తా ఉంటాయి కదా! ఇప్పుడు మీ కైండ్ ఆఫ్ ఒక ఎంక్వైరీసో, కాల్సో వాటెవర్ హ్యాపెన్స్. సో, ఇప్పుడు మీ పికింగ్ చాయిసెస్ ఎలా ఉండబోతున్నాయి? అదేనండి. అంటే ఇప్పుడు ఈ రోల్‌లో చూసారు కాబట్టి, ఒకసారి నేను పర్టిక్యులర్‌గా వాళ్ళతో మాట్లాడితే గాని నేనేం చెప్పలేను. రోల్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది. యాహ్! ఇట్లాంటి మంచి రోల్స్ వస్తే నేను డెఫినిట్‌గా చేస్తానండి. ఓకే. బట్ డూ యూ హావ్ సంథింగ్ ఇన్ మైండ్? ఓకే. ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ అయితే ఐ విల్ బి హ్యాపీ టు పెర్ఫార్మ్ అనే కైండ్ ఆఫ్? అదేనండి. ఇట్లా హ్యూమర్ అండ్ ఎమోషనల్ ఎమోషనల్ అండ్ హ్యూమర్ నేను బాగా చేయగలను అన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను. సో, అదొస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. ఐయామ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ కైండ్ బట్ కొంచెం మంచి డీసెంట్ రోల్ వేరిన్ ఆహ్, మీది రోల్ ఎక్కువ కనిపించేటట్టు ఉన్నవి ఖచ్చితంగా చేస్తాను. ఓకే. సో, మీ కైండ్ ఆఫ్ ఒక పెర్ఫార్మన్స్ గాని, లేదంటే మీ కైండ్ ఆఫ్ ఒక అటైర్ గాని చూసినప్పుడు వాట్ వి ఫెల్ట్ ఈస్ అరే! ఈవిడ 'త్రివిక్రమ్' గారి సినిమాల్లో కనబడే ఒక క్యారెక్టర్ లాగా కరెక్ట్ సరిపోతారసల. మనం రెగ్యులర్‌గా 'త్రివిక్రమ్' మూవీస్‌లో చూస్తా ఉంటాం కదా! ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే ఈవిడ అసలు ప్రాపర్ ఫిట్ అని చెప్పేసి మేము ఆ! ఒక రాండమ్ పెప్ టాక్ అనమాట మాది. సో, మీకున్న కైండ్ ఆఫ్ ఒక విష్ ఏంటి? లైక్ ఓకే. దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ షుడ్ డూ లేదంటే దీస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ ఐ షుడ్ బి వర్కింగ్ విత్ అనే కైండ్ ఆఫ్ ఉన్న ప్రిఫరెన్సెస్ ఏంటి? అదే 'త్రివిక్రమ్' గారు కూడా నాకు చాలా ఇష్టమండి. ఆయన డైరెక్షన్ చాలా ఇష్టం. ఆయన రైటింగ్ చాలా ఇష్టం చెప్పాలంటే. సో, అందులో ఎలాంటి రోలొచ్చినా చేసేయొచ్చండి. ఎందుకంటే ఆయన డిజైన్ చేసే క్యారెక్టర్స్ అన్నీ అలానే ఉంటాయి. సో, ఎవరికి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉంటుందందులో. సో, అగైన్ అదే ఆయన మూవీస్‌లో అంటే హ్యూమర్ బావుంటుంది. సో, హ్యూమర్ చేస్తే మంచి రీచ్ వెళ్తుందండి. ఇప్పుడు 'నువ్వు నాకు నచ్చావు' లాంటి మూవీస్ మీరు చూసుకుంటే, సో, చాలా వరకు ఎంగేజింగ్‌గా ఉంటుంది. అందరూ గూడా ఇప్పటికి కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. జస్ట్ ర్యాండమ్‌గా మీరు ఊరికే బింజ్ వాచ్ చేసుకుంటూ కూర్చొని చూసేయొచ్చు అలాంటి మూవీస్. సో, ఆ! అలాంటి క్యారెక్టర్ ఏదైనా పడితే నాకు బావుంటుందని అనిపించిందండి యాక్చువల్‌గా చెప్పాలంటే. ఓకే. ఎనీ అదర్ డైరెక్టర్స్ యూ వాంటెడ్ టు వర్క్ విత్? ఆహ్, అదేనండి 'త్రివిక్రమ్' గారు తర్వాత ఆబ్వియస్‌లీ 'రాజమౌళి' గారితో ఎవరైనా వర్క్ చేయాలి అని అనుకుంటారు. పెద్ద ప్రాజెక్ట్ ఒస్తే. అండ్ 'సుకుమార్' గారు. యాహ్! ద లిస్ట్ గోస్ ఆన్ అండి యాక్చువల్లీ చెప్పాలంటే. నాకు వీళ్ళ డైరెక్షన్ యాక్చువల్లీ చాలా ఇష్టం. సో, వస్తే
ఐ విల్ నాట్ మిస్ అ ఛాన్స్ ఫర్ ష్యూర్. ఓకే. సో, విత్ యువర్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ యూ గాట్ నౌ, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఈజీగా గుర్తుపడతారు. మంజుష అంటే మంజుష ముఖవల్లి అంటే ఈజీగా చాలా గుర్తుపట్టేసే పేరు కదా! సో, ఇప్పుడు ఒక పబ్లిక్ ఈవెంట్‌కి వెళ్ళడం గాని, లేదంటే ఇప్పుడు ద వే యూ రెస్పాండ్ గాని కొంచెం బాధ్యత పెరుగుద్ది. అరే! ఇప్పుడు మనం కొంచెం నోన్ పర్సన్, లేదంటే నోన్ పర్సనాలిటీ కాబట్టి వి షుడ్ బి బిహేవింగ్ ఇన్ సచ్ ఎ వే అనే కైండ్ ఆఫ్ ఒక చిన్న యాటిట్యూడ్ మార్చాల్సొస్తది. ద వే యూ రెస్పాండ్ మార్చాల్సొస్తది. వాటిలకి ఎంతవరకు ప్రిపేర్డ్‌గా ఉన్నారు? ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అవుతున్నానండి యాక్చువల్‌గా చెప్పాలంటే. అంత కొత్తగా ఉంది నాకు. అంటే ఇంత రెస్పాన్స్ రావడం, అసలు మూవీలోకి రావడమే నాకు చాలా కొత్తగా ఉంది. కాల్స్ రావడం, చెయ్యడం అంతా ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ మీ. ఎవ్రీథింగ్ యాక్టింగ్ దగ్గర నుంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్సే అండి ఇది. సో, యాహ్! ఐ హావ్ టు గ్రూమ్ మైసెల్ఫ్. సో, ఆహ్, మెల్లగా అన్నీ చేంజ్ అవుతాయి. సో, కొంచెం కాన్షియస్‌గానే ఉండాలి ఏ రకంగా చూసుకున్నా సరే. యాహ్! ఐయామ్ ప్రిపేరింగ్ మైసెల్ఫ్ ఫర్ ఇట్. ఓకే. యూ యాక్చువల్లీ చేంజ్ ద పర్సెప్షన్. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్సో లేదంటే ఆహ్, క ఈ కాంటెంట్ క్రియేటర్సో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేరు. అంటే ఇంతకుముందు కంప్లెయింట్స్ కూడా వచ్చాయి. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని మంచి రోల్స్ కోసం తీసుకొచ్చాము. దే కుడ్నట్ పెర్ఫార్మ్ వెల్. సో, బెటర్ టు టేక్ థియేటర్ యాక్టర్సో లేదంటే డైరెక్ట్ ఆడిషన్స్ వచ్చిన వాళ్ళని తీసుకోండి అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్స్ వినిపించాయన్నమాట. బట్ యూ ప్రూవ్డ్ ఇట్ రాంగ్. లేదు, పీపుల్ ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ పీపుల్ హూ క్రియేట్ రీల్ కాంటెంట్ కెన్ ఆల్సో పెర్ఫార్మ్ అని చెప్పేసి ప్రూవ్ చేశారు. ఓహ్! సో, థాంక్ యూ సో అండి. గుడ్ థాంక్ టు యూ. సీ దట్. మీన్స్ ఎ లాట్ యాక్చువల్లీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. Yeah. And I actually thought, okay, you might not know the industry perspective here అని. ఎందుకంటే ద కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ ఇవన్నీ గూడా. బట్ మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ చూసిన తర్వాత తెలిసింది. ఓకే. షీ ఈస్ ఫాలోయింగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వెరీ క్లోజ్‌లీ అని. అవునవునండి. కొంచెం ఫాలో అవుతాను. ఎందుకంటే మనకు తెలియాలి గదా! అసలు ఏం జరుగుతుంది, ఏంటనేది గూడా తెలియాలి కాబట్టి ఆహ్, 2, 2 చూసుకుంటూ ఉంటాను. ఇటు అటు. యాహ్! ఓకే. సో కూల్ మంజుష. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. యాహ్! అండ్ థాంక్ యూ. మీ సెలబ్రేషన్ థాంక్ యూ. టైమ్‌లో కూడా యూ గేవ్ అస్ ద టైమ్. ఓహో! దట్స్ ఫైన్ అండి. థాంక్ యూ ఫర్ రీచింగ్ ఔట్. ఆహ్, సో, మీరు ఇలా మీది నేను చూసానండి. మీ రెస్పాన్స్ వీడియో గూడా రివ్యూ చూసాను నేను. చూసినప్పుడు ఓకే. దెన్ ఐ థాట్ మీరు రీచ్ ఔట్ అయ్యారు గాబట్టి డెఫినెట్‌గా ఇవ్వాలి మీకు అని డిసైడ్ అయ్యి నేనిచ్చాను. థాంక్స్ అగైన్. థాంక్స్ ఫర్ దట్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద రోల్స్. సో, మంచి మీనింగ్‌ఫుల్ రోల్స్ చేయాలి. మంచి రికగ్నిషన్ వచ్చే రోల్స్ చేయాలి మీరు. సో, థాంక్ యూ తప్పకుండా. సో మచ్. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.